హే గాయ్స్, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు వచ్చేసి మనం గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అనే విషయం అయితే మీకు తెలియజేస్తాను. 1947 ఆగస్టు 15కు ముందు మన భారతదేశాన్ని వచ్చేసి బ్రిటిష్ వారు పరిపాలించేవారు. ఆ టైంలో వచ్చేసి మన భారతదేశంలో సరైన పరిపాలనా వ్యవస్థ అనేది లేదు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలోని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అందరూ కలిసి కూర్చొని మనకంటూ ఒక పరిపాలనా వ్యవస్థ ఉండాలి, అయితే అది ప్రజాస్వామ్య వ్యవస్థ అయి ఉండాలి, మనందరం కలిసి రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని అయితే రాయడం మొదలుపెట్టారు. ఆ రాజ్యాంగాన్ని వచ్చేసి 1950 జనవరి 26వ తేదీన భారతదేశంలో అమలుపరచడం జరిగింది. ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం మొదలు పెట్టాము. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలో త్రివిధ దళాలు అయితే వివిధ సన్నాహాలు అయితే చేస్తాయి. విదేశీ అతిథులను అయితే పిలిచడం మనకు ఒక ఆనవాయితీ. ఇద్దరు అతిథులను అయితే యూరోప్ దేశం నుంచి అయితే పిలుస్తున్నారు. ఉసుల్లా వండర్లని, ఆంటోనీ లియో అనే ఇద్దరు వ్యక్తులను అయితే మనమైతే ఈసారి చీఫ్ గెస్ట్ గా అయితే పిలవడం జరిగింది.